హలో హాయ్ అందరికి, నేను మీ పద్మ. వీకెండ్ నైట్ 9:40 అవుతుంది. వర్షాలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అందులో మా ఆయన కూడా తడిసొచ్చాడు. నేను షాప్ క్లోజ్ చేసి రావడానికి నాకు డైలీ 9:40 అవుతుంది. తను ఏమన్నారంటే నేను చికెన్ తీసుకొని వస్తాను, ఎందుకనంటే ఈ వర్షం పడుతుంది, వేడి వేడి రైస్లో అలా కొద్దిగా చికెన్ కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది. ఈ వెదర్కి ఆ సిచ్యువేషన్ వేరే లెవెల్లో ఉంటుంది అనిపించేది. దాన్ని చికెన్ తీసుకొని వచ్చాడు. ఇంకా నాకు పని అయితే చాలా ఉండిపోయింది. 9:40 అవుతుంది, మిగతా పనులు కూడా ఉన్నాయి కాబట్టి నేను కుకింగ్ చేస్తానులే అనేసి అయితే తనే కుకింగ్ చేశాడు. అప్పుడప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తుంటాడు, సో హ్యాపీ. ఇంకా చికెన్ అయితే వేయడం అయిపోయింది. నేను డైలీ అనుకుంటున్నాను కొంచెం డైట్ పర్పస్ అవ్వాలి, 9:40 అవుతుంది, తక్కువ తినాలి, ఒక ముద్దనే తినాలనుకుంటున్నాను. లేదండి, ఇలా చికెన్ అవి ఇవి చూసిన తర్వాత ఒక ముద్ద కాదు, దానికి రెట్టింపు తినాల్సి వస్తుంది. చికెన్ చూసారా ఎంత యమ్మీగా ఉందో, ఇంకా ఒక్కలం కూడా ఈజీగా తినేయగలుగుతాము, అంత పిచ్చి ఉంటుంది మనకు. మరి ఇంకా చికెన్ అయితే అయిపోవచ్చింది అనమాట, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంకా తినొద్దు అనుకుంటూనే డైలీ తింటున్నాను, పొద్దున వర్కౌట్ కూడా చేసుకుంటున్నాను, అస్సలు అవ్వట్లేదు. ఈసారి కఠినంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, ఎలాగైనా కొంచెం తక్కువ తినాలి, వర్కౌట్ చేసుకోవాలని. ఇంకా ఇలా చేస్తే ఎక్కడండి చెప్పండి, ఇలా చికెన్ని చూస్తే ఎవరి నోరు మాత్రం ఆగుద్ది, ఎవరి కడుపు ఆగుద్ది చెప్పండి. మన కడుపుని సాటిస్ఫాక్షన్ చేయకపోతే ఇంకా మనకి ఎక్కడ కుదురుంటుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వాటర్ అయితే ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే గ్రేవీనెస్ అవసరం కాబట్టి. వేడిగా రైస్ అయితే రెడీగా ఉంది. ఫైనల్గా చికెన్ అయిపోయింది.